ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. ఈ వచనాలు ఒక మునుపు అంటే 1వ వచనం నుంచి 16వ వచనం వరకు మరి దేవుడు తన సంఘం పక్షంగా తన కుమారుని ద్వారా కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చడానికి చేయబడినటువంటి ఏర్పాటు అంతటిని గురించి కూడా మనం చదివాం. దానిలో మరి ప్రభు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత సంఘమునకు అనుగ్రహించబడిన వరములు, ఆ వరముల ద్వారా జరిగించబడే పరిచర్య, ఆ పరిచర్య ద్వారా క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలోనికి రాగలగటానికి కావలసిన మార్గం, ఇవన్నీ కూడా ఆ మొదటి 16 వచనాలలో చెప్పబడి ఉన్నాయి. కనుక మన సంఘము పరలోకమునకు సంబంధించినదిగా గుర్తిరిగి దానికి తగిన విధంగా నడుచుకునవలననేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దానికి సంబంధిత ఏర్పాటు అంతటిని కూడా తండ్రి అయిన దేవుడు మన కొరకు జరిగించి ఉన్నాడు. ఇప్పుడు చూడబోయేటువంటి 17వ వచనం నుంచి చెప్పబడినటువంటి అంశాలు మరి విశ్వాసులుగా మనము లోకం నుంచి ఏ విధంగా వేరైన విధంగా జీవించాలో, తరువాత మరి లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలు ఏ విధంగా ఉన్నాయో అవి మన గమనానికి తీసుకుని వస్తూ ప్రత్యేకపరచబడినటువంటి జీవితానికి పునాది వేస్తూ ఇక్కడ మనకు కొన్ని విషయాలను తెలియపరుస్తున్నాడు. ఈ విధంగా మరి అన్యజనులుగా ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారో, మరి పిలువబడినటువంటి ఉన్నతమైన ఉద్దేశానికి, పరలోక సంబంధమైన స్వాస్థ్యమునకు, అధికారమునకు, మహిమకు పిలువబడిన మనము ఈ లోకంలో ఉండగా నీతి కలిగి ఏ విధంగా జీవించుకోవాలో తెలపబడినటువంటి అంశాలు ఇప్పుడు ఈ 17వ వచనం నుంచి చెప్పబడినటువంటి వాటిలో ఉన్నాయి. మొదటి 3 వచనాలు అంటే 17, 18, 19 వచనాలలో అన్యజనులుగా ఉన్నటువంటి వారు లేక మనందరం కూడా అవిశ్వాసులుగా ఉన్నటువంటి స్థితిలో ఏ విధంగా ఉన్నామో అది మన గమనానికి తీసుకుని వస్తూ దానికి భిన్నంగా మనం ఏ విధంగా జీవించాలో రాయబడినటువంటి విషయాలు 20వ వచనం నుంచి చెప్పబడ్డాయి. కనుక ఈరోజు మన యొక్క ధ్యానాంశంలో 17, 18, 19 వచనాలు చూద్దాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారయండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నరి. దేవుడు మనకు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెలుగును అనుగ్రహించి ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యమును మర్మమును గ్రహించగలిగినట్లుగా కృప చూపించును గాక. తర్వాత ఇక్కడ 17వ వచనంలో ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు పౌలు. కాబట్టి అంటే అంతకు మునుపు మన కొరకై చెప్పబడినటువంటి అంశాల ఆధారంగా చూసుకున్నప్పుడు వాటి యొక్క విశిష్టతను, తర్వాత ప్రశస్తమైనటువంటి దానిని గుర్తెరగగలిగి ఇప్పుడు మనము ఏ విధంగా నడుచుకొనకూడదో అది చెప్తున్నాడు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు మీకు సాక్ష్యం ఇస్తున్నాను. కనుక లోకంలో ఉన్నటువంటి దేవుడిని ఎరగని వారు ఏ విధంగా నడుచుకుంటున్నారో ఆ విధంగా మీరు నడుచుకునవద్దు. వారికి ప్రత్యేకమైన విధంగా భిన్నమైన రీతిలో ప్రభు కోరిన విధంగా నడుచుకునవాలనేటువంటిది మనం చూడవలసిన అంశం. 18వ వచనం, వారైతే అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఈ వచనంలోనే చాలా అంశాలు చెప్పబడ్డాయి. మొదటిగా అంధకారమైన మనసు కలిగిన వారు, తర్వాత తమ మనసుకు కలిగిన వ్యర్థత అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. తర్వాత తమ హృదయ కాఠిన్యము అనేటువంటిది ఇంకొకటి. తర్వాత వారు దేవుని వలన కలుగు జీవము నుంచి వేరుపరచబడి ఉన్నారు అనేది ఇంకొక అంశం. ఈ విధంగా ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మనం సరైన విధంగా అర్థం చేసుకుని ఉంటే మన విశ్వాస జీవితంలో కూడా ఎంతో మనకు లాభసాధకం కాగలదు. మొదటిగా చూచినప్పుడు ఇక్కడ మనసు అంధకారముగా ఉన్నది, తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారని చెప్తున్నాడు. మనసు అనేటువంటిది మన మనుషుడు ఈ దేవుడు సృష్టించినప్పుడు అతనిలో 3 భాగాలుగా ఉన్నాయి. ఒకటి శరీరము, ప్రాణము, తర్వాత ఆత్మ. దేవుడు భూమి
నేల నుండి మనిషిని నిర్మించి అతనిలో జీవవాయువులను ఊదియున్నాడు. అప్పుడు మనుషుడు జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. ఆ ప్రాణములో అతనికి 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, అతడు ఈ భావ ఉద్వేగములు కలిగినటువంటి ఒక అంశం, అది హృదయానికి సంబంధించింది. తర్వాత రెండవది, అతనిలో ఉన్నటువంటి ఈ జ్ఞానము లేక మరి ఆలోచన శక్తి, అది మనసుకు సంబంధించినది. మూడవది, ఈ రెండికి ఆధారంగా అతడు నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి అతని యొక్క నిర్ణయాత్మక శక్తి. మూటి ఆధారంగా మనుషుడు భూమి మీద తన యొక్క మరి ఇష్టములను, తర్వాత ఆలోచనలను నెరవేర్చుకుంటూ, ఇష్టములను హృదయం ద్వారా, ఆలోచనలను మనసు ద్వారా, మరి నిర్ణయాత్మక శక్తి ద్వారా వీటికి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవిస్తాడు. ఇక్కడ చెప్పబడినటువంటి ఆ ప్రాణంలో ఉన్నటువంటి ఆ 3 భాగాలు అవి. అయితే ఆత్మలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మనస్సాక్షి, రెండవది దేవునితో మన సాంగత్యము, మూడవది దేవుని గురించిన జ్ఞానం. వీటికి ఆధారంగా మనం ఆత్మ సంబంధమైన సంగతులను ఎరగగలుగుతాం. దీనిలో చెప్పబడినటువంటిది ఈ విషయాల్లో కొన్ని అంశాలు ఇక్కడ ఉదహరించబడ్డాయి. ఒకటి, మనసు. ఆ మనసు ఇక్కడ చెప్పబడినటువంటి అన్యజనుల మనసు అంధకారమైనటువంటిదిగాను, ఆ అంధకార సంబంధమైన మనసు కలిగి ఉండటం చేత వారు ఈ వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే ఉపయోగకరము కానటువంటి విషయాలకు ఆధారంగా వారి జీవితాన్ని ఇక్కడ జీవిస్తున్నారని చెప్తున్నాడు. ఈ అంధకారమైన మనసు అంటే మనలో ఈ ఉంచబడినటువంటి మనుషుని యొక్క ఆత్మ ద్వారా మనస్సాక్షి పనిచేసేదిగా ఉంది. ఆ మనస్సాక్షి మనలో ఉంచబడి దేవుని సంబంధిత విషయాలను గురించి లేక ఈ మంచి చెడు అనేటువంటి అంశాలకు ఆధారంగా మనలను ఒప్పించి నడిపించేటువంటి వాడికి సాధనంగా అది ఉంచబడింది. అది దేవుని తరఫు నుంచి ప్రతి వ్యక్తిలోనూ, మరి అందరిలో, అంటే వారికి చదువు లేక సంస్కారము లేక జాతి మత కుల వివక్ష ఏమీ లేదు. అది ఆత్మ యొక్క ఆత్మ ద్వారా పనిచేసేది కనుక అది మనుషులందరిలో కూడా పనిచేసేదిగా ఉన్నది. అది ఎంత చదువుకున్న వారైనప్పటికీ, చదువు లేని వారైనప్పటికీ కూడా అది దేవుడు అనుగ్రహించబడినటువంటి అంశం కనుక దాని ద్వారా ఒక మనుషుడు దేవుని దృష్టిలో ఏది మంచి అనేది గ్రహించగలిగినటువంటి దానిని మన అంతరంగంలో ఉంచున్నాడు. దాని ద్వారా మనుషుడు గ్రహించగలుగుతాడు. మనస్సాక్షి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమైనది, దేవుడు అది వారికి విసిదపరచును. కనుక మన హృదయంలో దేవుని గూర్చినటువంటి సంగతులను గ్రహించగలిగేటువంటి శక్తిని దేవుడు మనలో ఉంచున్నాడు. అది మనస్సాక్షి ద్వారా దేవుని గురించిన సంగతులను ఆలోచించగలిగేటట్లుగా చేసేటువంటిది. తర్వాత సృష్టిని వివరంగా మనం చూడగలిగితే దానిలో కూడా ఈ దైవత్వానికి సంబంధించినటువంటి దానిని కూడా మనం చూడగలుగుతాం. చూడండి 20వ వచనంలో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నవి. ఈ జ్ఞానము మనలో ఉంచబడిన మనుష్యుని మనస్సు ఈ దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన శక్తిని, అంటే ఈ సృష్టి అంతటిని ఏ విధంగా నడిపించుతున్నాడో దానికి సంబంధించినటువంటి విషయాలను ఆలోచించటానికి మనలో దేవుడు ఆ మనసును ఉంచున్నాడు. అవి మనం గనక ఆలోచించినట్లయితే మనలో ఉంచబడినటువంటి మనస్సాక్షి ద్వారా దేవుని సంబంధిత విషయాలను మనుష్యుడు గ్రహించగలుగుతాడు. తర్వాత 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, తమ వాదముల యందు వ్యర్థులేరు. కనుక వారి మనసులు ఈ అంధకారమైనవి అని మనం ఇక్కడ చదువుతున్నట్లుగా ఈ 18వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, వారైతే అంధకారమైన మనసు కలిగిన వారై. ఈ అంధకారమైన మనసు అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి 18, 19, 20, 21 వచనాల్లో చెప్పబడినటువంటి అంశాలు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో వారు
ఈ దేవత్వం యొక్క లక్షణములు, దేవుని యొక్క నిత్యశక్తి, అదృశ్యమైనవన్నిటినీ కూడా కనబడుతున్నప్పటికీ కూడా వారి యొక్క మనసులో గ్రహించగలిగినటువంటిది ఉన్నప్పటికీ కూడా వారు ఆలోచించేటువంటి దానిని విడిచిపెట్టేశారు. అలా విడిచిపెట్టబడినటువంటిది అంధకార సంబంధమైన మనసు అని చెప్తున్నాడు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. అంటే ఎవరైనా ఒక మనుషుడు అతనిలో ఉన్న మనస్సాక్షి ద్వారా దేవుని సంబంధిత విషయాలను ఆలోచించే విషయంలో మరి తన శక్తిని కనుక పక్కకు పెట్టివేసి వేరైన విధంగా కనుక జీవితాన్ని కనుక నడుపుతున్నట్లయితే అతని మనసు అంధకార సంబంధమైనదని మనం చెప్పవచ్చు. దానిని బట్టి అతడు వ్యర్థంగా మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే ఆ మనస్సాక్షి దేవుని సంబంధమైన విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు అది దానిని మనము మన హృదయమునకు తాకకుండా కనుక చేసినట్లయితే అప్పుడు అది అంధకార సంబంధమైన స్థితిలోనికి మనం దిగబడిపోతాం. అంటే ఏదైతే దేవుని సంబంధమైనటువంటి దానిని చూడలేమో అది చీకటి, దేవుని సంబంధమైన సంగతులను చూడగలుగుతుందో అది వెలుగు. దేవుని సంబంధమైన జ్ఞానమును చూడగలిగినటువంటిది ఆ దేవుని అది దాన్ని వెలుగు అని చెప్తుంది వాక్యం. అది 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. చీకటిలో నుంచి వెలుగుగా కానీ పలికిన దేవుడు మరి మన యొక్క అంతరంగంలో, మన మనస్సులో ఆయన దేవుని గూర్చిన మహిమ జ్ఞాన ప్రకాశము మనకు కలుగు చేసిన. అయితే ఈ లోక సంబంధమైన వాడు చూద్దాం, చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేసిన. ఆ విధంగా దేవుని గూర్చిన జ్ఞానము వారి మనసులలో ప్రకాశింపకుండా వారికి గుడ్డితనం కలుగజేసిన, లేక అంధకారమును కలుగజేసిన అని కూడా మనం అనవచ్చు. తర్వాత 5-6 వచనాలు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. కనుక ఈ వెలుగు మన హృదయాలలో ప్రకాశింపచేయడం ద్వారా మన మనస్సులు మరి ఈ అజ్ఞానము లేక దేవుని గురించి ఆలోచన నుంచి వేరుగా ఆలోచించే ప్రతి దాని నుంచి కూడా బయటికి తీసుకుని రాబడతాయి. అప్పుడు ఈ లోకంలో ఏది దేవునిది కాదో దానిని వెంబడించే తత్వంలో నుంచి మన మనసులు మరి చక్కగా ఒప్పించబడినవై దేవుని గురించినటువంటి జ్ఞానంలోనికి రాగలుగుతాడు. మనిషిలో ఉన్నటువంటి జ్ఞానము మరి మనలో ఉన్న మనస్సాక్షి చేత ఒప్పించబడినప్పుడు ఈ ఆలోచనలలో మార్పు జరిగి నేను సృష్టించబడినటువంటి ఉద్దేశాన్ని దేవుని ఎరిగి ఆత్మలో మనస్సాక్షి ద్వారా నడిపించబడగలిగేటువంటి అనుభవాన్ని లోనికి రాగలుగుతాడు. అయితే అవిశ్వాసులు వారు మనసుకు కలిగినటువంటి అంధకారం, అంటే ఈ వెలుగు ప్రకాశింపకుండా అంధకార సంబంధమైన ఈ యుగదేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేయటం ద్వారా వారు దేవుని గురించినటువంటి జ్ఞానము లేకుండా ఉండిపోయారు. అందుచేత వారి మనసుకు కలిగిన వ్యర్థత, అంటే దేవుని సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, సృష్టించబడిన సృష్టికర్త అయినటువంటి ఉద్దేశాలకు వేరుగా నడవటం అనేటువంటిదే వ్యర్థత. అంటే ఈ లోకంలో మరి దేవుని లేనికుండా జీవించేటువంటి వారు వాళ్ళు శరీరాన్ని సుఖపెట్టడానికి కావచ్చు, లోకంలో సంపాదన కావచ్చు, లేక ఏదైతే వారి మనసుకు తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందో దానిని వెంబడించి నడిచేటువంటి వాటన్నిటినీ కూడా దేవుడు వ్యర్థతగా చూస్తాడు. ఎందుకంటే అవి ఏవి కూడా నిత్యత్వానికి కానీ దేవుడు నివసించుతున్నటువంటి పరలోకములో ఉన్నటువంటి దానికి కానీ సంబంధించినవి కావు. అతడు ఈ లోకంలో తన ప్రాణాన్ని సుఖపెట్టగలగటానికి, తన శరీరాన్ని సంతోషింపచేయగలగటానికి, తన మనసును ఉల్లసింపచేయటానికి ఆ చీకటి అతనిలో పనిచేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థతను వెంబడించేవాడుగా, దేవుడు లేకుండా జీవించేవాడుగా ఉంటాడు. కనుక అవిశ్వాసులు ఈ లోక సంబంధంగా
ఏదైతే చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులు జీవించే వారుగా ఉన్నారో ఆ విధంగా కాకుండా వారు మరి దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఆ విధంగా జీవించగలగాలని దానిని చూపించవలసినటువంటి మరి విశిష్టమైనటువంటి బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. కనుక ఆ అంధకార సంబంధమైన దానిలో నుంచి వెలుగులోనికి రాగలిగిన మనం దేవుని యొక్క జ్ఞానం ఆధారంగా దేవుని యొక్క ఉద్దేశాలను ప్రతిబింబ చేస్తూ ఈ శరీరంలో జీవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్యజనులు ఆ విధంగా లేరు. దానిని మనం గ్రహించాలి. ఎందుచేతనంటే వారి యొక్క పోకడ, వారి యొక్క నడవడి, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికలు, వారి యొక్క అన్నీ కూడా ఈ శరీరాన్ని లేక ఆ శరీర సంబంధితమైనటువంటి మనసుకు ఆలోచనకరంగా ఉల్లాసకరంగా ఉండే ఆలోచనల ఆధారంగా ఉండేవిగా ఉన్నాయి. దానికి ఆధారంగా వారు వ్యర్థతను అనుసరించి నడిచేవారుగా ఉన్నారు. అంటే పనికిరాని విషయాలు, ఈ పరలోకమునకు చెందని విషయాలు, దేవుడి కాని విషయాలను దానికి ఆధారంగా నడిచేవారుగా ఉన్నారు. తర్వాత అది మనసు అనే దాని గురించి మనం చూసాం. తర్వాత తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత తమ హృదయాన్ని కూడా వారు కఠినపరుచుకున్నారు. అంటే ఏదైతే మనస్సాక్షి మనలను ఒప్పిస్తుందో అప్పుడు మనలో ఉన్న హృదయము మరి తండ్రి అయినటువంటి దేవుని వైపు తిరగడానికి ఇష్టపడేదిగా ఉంది. అది ఒప్పించబడినప్పుడు, పాపముల నిమిత్తమై మన హృదయంలో ఒప్పించబడినప్పుడు, మన మనస్సాక్షి చేత ఒప్పించబడినప్పుడు, ఆత్మ చేత ఒప్పించబడినప్పుడు మన మనస్సాక్షిలో గుచ్చబడిన వారమై, హృదయంలో నొప్పించబడిన వారమై, అది దానికి స్పందన కనుక తీసుకుని రాగలిగితే హృదయంలో విశ్వసిస్తాడు. అలా విశ్వసించేటువంటి విధంగా దేవుడు మన అందరితోటి కూడా, మనుషులందరితోటి కూడా మనలో ఉన్నటువంటి మరి ఆలోచన శక్తిని బట్టి అది తెరవబడి దేవుడిని గురించినటువంటి ఆలోచనలలోనికి రాగలిగేటట్టుగా చేస్తుంది. హృదయంలో ఆ విధంగా మనిషి ఆలోచిస్తాడు. అలా ఆలోచించినప్పుడు ఆ మనస్సాక్షి మనలను గద్దించుతున్నప్పుడల్లా అతడు హృదయంలో దేవుని వైపు స్పందన రాకుండా తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. దేవుని యొక్క వాక్యము లేక మన మనస్సాక్షి దేవుడికి సంబంధిత అంశాలను గురించి మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, తర్వాత మనము నిశితంగా వాటిని పరిశీలించినప్పుడు మన మనస్సాక్షి మనలను గద్దిస్తుంది. అలా గద్దించినప్పుడు ఆ గద్దింపు మన హృదయంలోనికి చొచ్చుకుంటుంది. కానీ అలా చొచ్చుకోకుండా దానికి అడ్డం పెట్టగలగడానికి తన హృదయానికి కఠినపరుచుకుంటాడు. అందుచేత మనిషి సత్యాన్ని వినినప్పుడు కానీ, లేక అతనిలో ఉన్నటువంటి అంతరంగం అతను నొప్పించినప్పుడు కానీ, అతడు పాపమును అంగీకరించి దేవుని వైపు తిరగగలగటానికి ఇష్టపడకుండా తన హృదయాన్ని చెకుముకి రాతి వలె చేసుకుంటాడు. అలా చేసుకునడం ద్వారా అతడు దేవుని వైపు తిరిగే అవకాశాన్ని కోల్పోతున్నాడు. అలా కాకుండా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అలా కాకుండా ఎవరైనా గనక ఒప్పించబడినట్లయితే, నొచ్చుకున్నట్లయితే, దేవుని వైపు పశ్చాత్తాపంతో తిరిగినట్లయితే అతని హృదయంలో అతడు విశ్వసించేవాడుగా చేయబడతాడు. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. ఈ విధంగా దేవుని సువార్త వారు వినినప్పుడు, దేవుని కుమారుడు పరలోకంలో నుండి ఈ లోకమునికి వచ్చి ఉన్నాడని చెప్పబడినప్పుడు ఆయనను ఎవరు పైనుంచి కిందకి తీసుకుని వస్తారనేటువంటిది అతని మనసులో కలిగిన జ్ఞానం ద్వారా ఆలోచిస్తాడు. తర్వాత ఆయన చనిపోయి పాతి పెట్టబడిన తరువాత తిరిగి మృతులలో నుంచి మరి జీవింప చేయబడి పరమణకు ఆరోహణమై ఉన్నాడని చెప్పబడినప్పుడు ఎవరు ఆయనను పైకి తీసుకుని వెళతారని హృదయంలో ఆలోచిస్తాడు. నువ్వు ఆ విధంగా హృదయంలో అనుకోవద్దు. అంటే అటువంటిది ప్రశ్న ఉదయించినప్పుడు ఆ మనుషులు ఆ విధంగా అనుకునే అవకాశం ఉంది. తర్వాత 8వ వచనం, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటును, నీ హృదయంలోనూ ఉన్నది. అంటే దేవుని యొక్క వాక్యము నీ దగ్గర, నీ నోటిలో, నీ హృదయంలో ఉన్నది. మనం రోమాపత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో చూసాం.
ఆ దేవుడిని గురించినటువంటిది తెలుసుకొనగలగటానికి ఆయన మనలో ఉంచున్నాడు. ఇది మన హృదయంలో ఉంది. దానిని గురించినటువంటి వివరణలోనికి మనం నిశితంగా ఆలోచించినప్పుడు అది తెలియపరచబడగలగటానికి అవసరమైన రీతిలో దేవుడు మనిషిని సృష్టించాడు. అందుచేతనే అది నీ హృదయంలో ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ తర్వాత ఇంకొకటి 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల. సో ఆ మనస్సాక్షి మనలను ఒప్పించినప్పుడు అతడు ఆ హృదయంలో విశ్వసించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో వారు తమ హృదయ కాఠిన్యం వలన, అంటే ఈ విధంగా దేవుడు మనలో ఉంచబడినటువంటి మనస్సాక్షి ద్వారా తన హృదయం యొక్క ప్రభావం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ అంధకారమైనటువంటి మనసు తర్వాత ఒప్పించబడటానికి ఇష్టపడకుండా హృదయాన్ని గట్టిగా రాతివలే చేసుకున్నటువంటి హృదయం మనలను మరింత చీకటిలోనికి తీసుకొచ్చేవిగా ఉన్నాయి. కనుక మనిషిలో ఉంచబడినటువంటి ఈ ప్రాణ సంబంధమైన జ్ఞానము, తర్వాత హృదయ సంబంధమైనటువంటి ఆలోచనలు రెండూ కూడా ఒకటి చీకటిపరచబడి ఉన్నది, రెండవది కఠినపరచబడి ఉండటం చేత లోకములో ఉన్నటువంటి అనేక మంది దేవుడిని ఎరగని వారిగా ఉన్నారు. వారి స్థితిని గురించి ఏ విధంగా చెప్తున్నాడంటే, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవునిలో నుండి జీవములో నుండి వేరుపరచబడిన వారే. ఈ మనసు జ్ఞానమునకు సంబంధించింది కనుక ఈ అజ్ఞానం అనేటువంటిది, అంటే వారి యొక్క సొంత ఇష్టానుసారంగా ఆలోచించి తర్వాత దేవుడిది కాకుండా వేరైనటువంటి వాటిలో వారి మనసులో నిలుపుకొనటం చేత దేవుని సంబంధిత జ్ఞానం అనేటువంటిది వారిలో ఉండదు. ఆ స్థితిని అజ్ఞానం అని చెప్పబడింది. ఈ అజ్ఞానము కలిగి ఉండటం చేత దేవునిలో నుండి కలిగే జీవం నుండి వేరుపరచబడ్డారు. అంటే ఇప్పుడు వారిలో ఉన్నటువంటి వారి హృదయం యొక్క ఆలోచనలు దేవుని సంబంధమైనటువంటిది ఆలోచించకుండా కఠినపరుచుకున్నారు. తర్వాత వారి మనసులు ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత వేరైన విధంగా ఆలోచించి వారి యొక్క జీవితాన్ని వ్యర్థత వైపు, అంటే దేవుడిది కానిది నష్టపోయేటువంటిది, తర్వాత దేవుడి దృష్టిలో ఏమాత్రం కూడా ఉపయోగకరం కానిది దాని వైపు నడిచేవారుగా ఉన్నారు. అటువంటి స్థితిలో వారిలో నింపబడినటువంటిది అజ్ఞానం. అయితే దేవునిలో ఉన్నటువంటిది పరలోక సంబంధమైన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడినది పరలోకపు జీవం. అంటే ఈ శరీరాన్ని ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత మనము ఏదైతే జీవము కలిగి ఉండడం చేత పరలోకములో దేవునితో కూడా ఉండగలమో, నిత్యత్వములో ఆయనతో పాటుగా కలిసి జీవించగలమో, దానిలోంచి వారు వేరుపరచబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ మనసుకు కలిగిన వ్యర్థత, హృదయ కాఠిన్యము రెండూ కూడా దేవుడిని ఎరగకుండా మన జీవితంలో జరిగించబడేటువంటి విషయాలు. అవి అన్యజనులు ఆ విధంగా అటువంటి స్థితిలో ఉన్నారని చెప్తున్నాడు. అలా ఉండటం చేత ఏదైతే దేవునికి సంబంధితమైనటువంటి జ్ఞానం ఉన్నదో దానికి బదులుగా ఈ అజ్ఞానం చేత నింపబడి వారు లోకములో ఉండి దాని వెంట లోకం యొక్క పోకడ వెంట పరిగెత్తేవారుగా ఉన్నారు. కనుక విశ్వాసులు వారు ఏ విధంగా నడుస్తున్నారు, లోకములో ఉన్న వ్యర్థత, దేవుని గురించినటువంటి అజ్ఞానము లేక హృదయ కాఠిన్యము వాళ్ళ మనసుకు కలిగిన జ్ఞానము ద్వారా నడిచేవారుగా ఉండవద్దు అని హెచ్చరిస్తున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి అవిశ్వాసులు ఎలా ఉన్నారనేది 19వ వచనంలో కూడా చెప్పబడింది. వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. అలా కనుక ఈ అంధకార సంబంధమైన మనసు అజ్ఞానము చేత నింపబడినటువంటిది, తర్వాత హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారు ఎలా ఉన్నారంటే వారు సిగ్గులేని వారైండి. అంటే వారు మేము ఈ విధంగా నడుచుచున్నాము లోకంలో అనేటువంటిది వారికి సిగ్గుపడవలసిన విధంగా ఆలోచించేటువంటి శక్తిని కూడా కోల్పోయారు. తర్వాత నానా విధమైన అపవిత్రతను, అంటే శరీర సంబంధమైన అపవిత్రత, తర్వాత
మనసుకు కలిగినటువంటి అపవిత్రత, తర్వాత హృదయంలో కలిగినటువంటి అపవిత్రత, వీటన్నిటినీ వారు మరి సిగ్గు లేకుండా అన్నిటినీ జరిగించే వారుగా ఉన్నారు. అంటే మన ఆలోచనలలో కలిగేటువంటి అపవిత్రత కూడా దేవుడు పరిగణిస్తాడు. తర్వాత మన శరీరం ద్వారా జరిగించేటువంటి అపవిత్రతను కూడా పరిగణిస్తాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయును అనెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులైనారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోవునది ఏదియో వాణ్ణి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోని ప్రవేశించి బహిర్భూమిలో విడవబడను. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమ కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని చెప్పాను. శరీరం ద్వారా జరిగించేటువంటి కాముకత్వ అపవిత్రత శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. హృదయంలో నుంచి వచ్చేటువంటి ఈ విషయం చెప్పబడిన ఈ విషయాలన్నీ కూడా హృదయాన్ని అపవిత్రపరిచేవి. ఆ విధంగా ఈ శరీరంలో జరిగించేటువంటి అపవిత్రత కానీ, హృదయంలో నుంచి వచ్చేటువంటి అపవిత్రతను కానీ వారు జరిగించడానికి సిగ్గుపడని వారిగా అన్యజనులు ఉంటారు. కానీ విశ్వాసులుగా మీరు ఆ విధంగా ఉండవద్దు అనేటువంటిది హెచ్చరిక. ఎందుచేత వారి హృదయంలో ఇటువంటిదన్నీ ఉన్నాయి అంటే వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఈ క్రియలలో పాలు పొందుతున్నప్పుడు వారిలో ఉన్న మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా దానిని ప్రక్కకు నెట్టివేసి వారు తమ ఇష్టం వచ్చిన రీతిలో ఈ ఆలోచనలు, శరీరం ద్వారా ఈ ఆలోచనలకు సంబంధిత క్రియలు జరిగించుతూ వారు మరి అపవిత్రతలో జీవించేవారుగా ఉన్నారు. తర్వాత ఇంకొకటి చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పవిత్రులకు అన్నియో పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియో పవిత్రం కాదు. కనుక అవిశ్వాసులుగా ఉండి అపవిత్రంగా జీవించే వారికి పవిత్రత అనే దాని గురించినటువంటి మరి దాని యొక్క ప్రత్యేకతను కోల్పోతారు అర్థం చేసుకోకుండా. ఎందుకంటే వారి మనసును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నాయి. వారి మనస్సు ఇటువంటి వాటి ద్వారా అపవిత్రపరచబడినప్పుడు వారు సిగ్గును కూడా కోల్పోయి దానికి వారి యొక్క ఇక్కడ మనం చెప్పబడినటువంటి జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. ఆ విధంగా ఒక వారికి ఇష్టం వచ్చినది జరిగించడానికి, తర్వాత హృదయంతో శరీరంతో అపవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుటకు వారి మనస్సాక్షిని కూడా అపవిత్రపరిచేటువంటి స్థితిలోనికి దిగజారిపోతారు. ఇది మనం సహజంగా అనేక మంది అన్యజనుల యొక్క జీవిత విధానాన్ని గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. వారు లోకంలో దేని వెంట ఒక గురి కలిగి వేరుగా జీవిస్తున్నారో, దేవుని యొక్క జ్ఞానం లేకుండా అజ్ఞానంతో ఉన్నారో, వారి యొక్క మనసునకు కలిగిన వ్యర్థత వారి యొక్క జీవితాన్ని నాశనం వైపు నడిపించేదిగా ఉన్నదో మనకు తెలుస్తుంది. కానీ విశ్వాసులమైన మనము ఆ వ్యర్థతను అనుసరించి కాకుండా ఒక గురి కలిగి ప్రభువు పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని, పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు, పవిత్రపరచబడిన జీవితం కొరకు జీవించాలనేటువంటిది ప్రభువు యొక్క ఉద్దేశం. మనందరి పక్షంగా మనం దీనిని గ్రహించగలిగి జీవించగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి వందనాలు. మరి చెప్పబడినటువంటి వాక్యంలో ఉన్న విషయాలు అన్యజనుల గురించి చెప్పబడి ఉండగా మేము వాటి ప్రకారంగా కాక వెలుగులో ఉన్న బిడ్డల వలె, దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారం వలె మరి పరిశుద్ధమైనటువంటి జీవితం కొరకు జీవించుటకు మా అందరికీ కృప చూపించండి. రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.